మూడవ జాబితా విడుదల. వేర్ ఈజ్ గంట, వేర్ ఈజ్ రఘురామ, ఇది చర్చ. యా, ముచ్చటగా మూడో జాబితా అనాలా? అవును, ముళ్ళ కంపల మధ్య మూడో జాబితా అనాలా తెలియనటువంటి ఒక పరిస్థితి. అంటే విపరీతమైన ఒత్తిడి, సస్పెన్సు, బెదిరింపులు, వీటన్నిటి మధ్యలో ఇది వచ్చింది. పర్లేదు, తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలిస్తే ఈ జాబితా అయినా ఈ మేరకు విడుదల చేశారు. చేయకపోతే విశ్వసనీయత సమస్య కూడా వచ్చేట్టుంది. ఎందుకంటే మొన్నటి నుంచి 4 రోజుల నుంచి ఇదే జాబితా, వీరే అభ్యర్థులని మీడియాలోనేమో పేర్లు వస్తున్నాయి, అక్కడేమో జరగట్లేదు. ఇంకోవైపున బోడే ప్రసాద్ ఇంకొకరు వాళ్ళు సూటిగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, పార్టీతో కాస్త గట్టిగా నిలబడిన వాళ్ళు, డక్కాముక్కలు తిన్న వాళ్ళను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. రెండోది, వేరే పార్టీల్లోంచి వచ్చి ఉపయోగం అనుకుంటే వాళ్ళకు ఇస్తాము. మూడోది, సూపర్ సీనియర్స్ ఎప్పుడూ వాళ్ళే ఉండి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదన్న పరిస్థితి మారుస్తాము. ఇట్లాంటి ఇండికేషన్స్ కొన్ని ఇస్తూ వచ్చారు. ఇందులో లోకేష్ యంగ్ బ్యాచ్ ప్రిఫరెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ జాబితాలో సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అంటే వయసు ఎక్కువైనా కుర్రాడిలాగా బాగా ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు, తగలబడుతూ ఉంటాడు. సో ఆయన ఒక్కడే ఉన్నాడు సూపర్ సీనియర్. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి ప్రసాద్, తర్వాత 11 మంది అసెంబ్లీలు కూడా లుక్ అట్ ఇట్ చూశాను నేను. ఇది వీళ్ళల్లో అదే ఆ పేరు లేని వాటి గురించి మనం చెప్పుకోగలిగింది. బోడే ప్రసాద్ ఉన్నాడు, ఆయన నిన్న గట్టిగానే మాట్లాడాడు. రెండోది, తన మీద సాగుతున్న ప్రచారాలను కూడా ఖండించాడు. కాబట్టి అతను సాధించాడంటే వెంటబడి గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి ఇంకోటి ఏమో క్రూసేడర్స్ కావాలి కదా పార్టీలు, రంగంలో నిలబడి. ఆరోపణలు అవి అంటే రాజకీయాల్లో వచ్చాయి, ఈయన మీద కూడా వస్తుంటాయి, కానీ అది కాదు. పెనమలూరు తెచ్చుకున్నాడు, అది ముఖ్యమైన విషయం. వసంత కృష్ణ ప్రసాద్, అవును, నేను యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల రోజు అటు ఇటు అవుతున్న రోజు నేను ఒక స్టూడియోలో ఉన్నా. అప్పుడు మాకు వసంత కృష్ణ ప్రసాద్ మారతాడేమో అని ఆ ఎడిటర్ అంటే ఆయన చాలా కోపంగా వచ్చి ఇంకా అరగంట మాట్లాడాడు. రాజకీయాల్లో ఇట్లాంటి విచిత్రాలను చాలా చూస్తుంటాం. నేను అట్లా కానే కాదు, అసలు మీ నా పేరు మీద చెప్పడం చాలా ఆశ్చర్యం అట్లా అని. లైన్లోకి వచ్చి ఇప్పుడు వేస్తే కూడా విచిత్రంగా తమాషగా ఉంటుందన్నమాట. అది లేనే లేదు ఎప్పుడు నేను జగన్ కానీ, అంటే పాత రోజులు కాదు నేను చెప్తుంది, రివర్స్ మొదలయ్యాక కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన కాకపోతే ఆయనకు చాలా క్లియర్గా సోషల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ కాంబినేషన్స్లో ఆయన వైసీపీలో ఇమ్మడం అనేది దాదాపు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయన కాకుండా ఆయనకు మళ్ళీ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు, అప్పటి నుంచి నాకు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటి తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఇవ్వడం అనేది చంద్రబాబు రియలిజం కనిపిస్తుంది అక్కడ. ఎవరేదో అంటారు, లోకల్గా ఏదో అవుతుందని కాదు, కాస్త గెలుపు గుర్రాలు అంటారే, గెలుపు గుర్రాలు మోసేవాళ్ళు ఉండాలి. ఇంకొకటి, ఒక మైలవరం మీద కాదు, వసంత కృష్ణప్రసాద్ ఇంత దగ్గరకు వచ్చినా తీసుకోలేదు చంద్రబాబు అనే కానీ మెసేజ్ వెళ్తే టోటల్గా ఆయన ఓట్ బ్యాంకు, ఆయన సపోర్ట్ బేసు అదంతా కూడా షేక్ అవుతుంది. కరెక్ట్. కాబట్టి అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు సెంటిమెంటు దానికంటే, కానీ దేవినేని ఉమాని పక్కన పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. అది ఎక్స్పెక్టెడ్ అండి చాలా రోజుల నుంచి. ఇప్పుడు 6 సార్లు 5 సార్లు పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాళ్ళకి ఎన్ని రోజులు మనం చేస్తాము ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ టీడీపీలో వచ్చాయి. గంట కూడా అదే, వాళ్ళు ఇప్పుడు ఎంతవరకు ముందుంటున్నారు, ఎన్ని వనరులు ఇస్తున్నారు, డబ్బులు ఎవరు ఖర్చు. చంద్రబాబు ఆ విషయంలో నిర్మోహమాటం. సుజనా చౌదరికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే పార్టీకి డబ్బులు కూడా కావాలి, ఇచ్చామని దాదాపు వేదిక మీద చెప్పే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఆయనకు సోషల్ ఈక్వేషన్లోనూ కొంత దన్నుగా ఉండడంలోనూ, మూడోది ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చిన వాడు ఒకటి మన క్యాంపులో ఉండాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు వాల్యూ అడిషన్ ఏం చేయడు, కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ వాల్యూ అడిషన్ చేస్తాడు. అవతల వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఇంకోటి ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన్ను చేసుకోవడం ద్వారా మీరు వనభోజనాలు వాటిలో వసంత కృష్ణప్రసాద్ చూసి ఎలా ఊగిపోయారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పదు అది. కాబట్టి సోమిరెడ్డి ఓకే, సోమిరెడ్డి సక్సెస్ రేటు తక్కువే మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు, ఏదే కోటమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళందరూ రకరకాల మనుషులు కదా, వెళ్ళి వచ్చి ఇట్లా. అటువంటి అప్పుడు పాత కాపు ఒకటి ఉండాలి. రెండోది గెలవడం గెలపోవడం అది ఎట్లా ఉన్నా.
సో ఇలాంటి రకరకాల లెక్కల వల్ల ఇది జరిగినట్టుంది. గౌతు శిరీష ఓకే, వాళ్ళ కుటుంబం వాళ్ళతో ఉన్న వాళ్ళ తండ్రి తాత మొదటి నుంచి కూడా దాని నుంచే కొంచెం డౌట్ఫుల్గా మధ్యలో చర్చ జరిగింది, కానీ ఆమెను వదులుకోరు. ఆమెను ఎక్కువ స్పోక్స్ పర్సన్గా ఇప్పుడు ఛానల్స్లో వచ్చే వాళ్ళల్లో వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళలో ఆమె గొంతు కొంచెం వింటుంటారు. మిగతా ఎక్కువ మంది ఆవేశంగా అరిచేవాళ్ళు వాళ్ళు ఉన్నాం కానీ. కాబట్టి ఇవన్నీ ఆ విధంగా మనకు కనిపిస్తాయి. కానీ తెనాలి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలి, మరి చివరి లిస్టులో ఏమన్నా అకామిడేట్ చేస్తారా, లేదా వేరే హామీ వేరే హామీ ఇస్తారా తెలీదు. కానీ ఆయన అయితే కానీ సైలెంట్గా అయితే ఉండడు, ఎందుకంటే చాలా మోసాడు ఆయన. తెనాలి అనేది పక్కనే ఉండడం వల్ల కావచ్చు, చాలా సందర్భాల్లో కృష్ణా జిల్లా వాళ్ళకంటే కూడా విజయవాడ వాళ్ళకంటే కూడా తెనాలి నుంచి ఇచ్చిన సపోర్టు ఎక్కువగా ఉండేది. ఎలా చేస్తారు, రిసోర్స్ఫుల్ పర్సన్ కూడా. ఇంకా చివరిది మొదటిది కూడా మీరు ఇందాక నుంచి అంటున్న గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం నాయకత్వం వైఖరి అయితే స్పష్టంగా ఉంది. మీరు చేస్తే చిప్పురుపల్లి నుంచి చేయండి, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరో పక్కదో పట్టించారు, అక్కడ మీకు బాగాలేదు, మీరు బాగా దారుణంగా